Yes,
హల్లెలూయా. దేవుని వందనాలు సంగబడుతున్నాను. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. దేవుని నామమున సంగీతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైనా దరిచేరనీయగా,
నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. నాకు ఎత్తైన కోటము నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బంధము నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటము నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బంధము నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా రక్షణకు నీవు జీవనగా మార్చి నడిపించుచున్నావు. స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృపగొప్పదే రక్షణయా, నీ మనసులో నేనుండే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృపగొప్పదే రక్షణయా, నీ మనసులో నేనుండే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతితో నన్ను చెప్పుకొంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ
దేవుడు నామ స్తోత్రాలు. మీ అందరికీ గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందరి గొప్ప మేలు. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందరి గొప్ప మేలు. గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందరి గొప్ప మేలులు. సన్నమేరహనాని మానం ఆనాయే మధురముగా ఆకాశంగానాయే మురిపించేదిగా. సన్నమేరహనాని మానం ఆనాయే మధురముగా ఆకాశంగానాయే మురిపించేదిగా. సన్నయే నీతిని రప్పించేదిగా. సన్నయే నీతిని రప్పించేదిగా. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు,
స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ఇప్పటి వరకు పాడిన పాటల్లో మీ మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనములు తండ్రి. దేవా ఈ స్థలం అంతా తండ్రి నీ పాటలు చేత మనం పొందుకోవడానికి సహాయం చేస్తాం. దేవా స్తుతుల సింహాసనం మీద ఆశీర్వదించిన దేవుడు తండ్రి. దేవా ఇంకా నువ్వు అపూర్ణ మనసుతో తండ్రి, దేవా పూర్ణ ఆత్మతో తండ్రి, దేవా స్వరం ఎత్తి నిన్ను తండ్రి స్తుతించే తండ్రి ధన్యత మాకు దయచేయండి. మా నోరు మేము తెరిచి తండ్రి దేవానికి ఆరాధన చేయగలుగుతాం తండ్రి, దేవా స్తుతించగలుగుతాం తండ్రి. అటువంటి మనసును మాకు పెట్టమని వేడుకొంచున్నాం దేవా. ఈ స్థలం తీరు ఆవరించినందుకు వందనములు. ఈ స్థలం చుట్టూ అగ్ని కంచెలు వేసినందుకు నీకు వందనములు తండ్రి. దేవా జరుగు కార్యక్రమం అంతట్లో కూడా నీవు తోడుగా ఉండమని సహాయం దయచేయమని తండ్రి అతి పరిశుద్ధమైన ఈ స్నామంలో అడిగి బదిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడదాం. దావీదు రాసిన కీర్తనలు 109వ అధ్యాయం చదువుకుందాం. నా స్తుతికి కారణభూతుడగు దేవా, మౌనముగా ఉండకము, నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు. నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానగా ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వారి మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము. అపవాది వారి కుడి ప్రక్కను నిలుచునుగాక. వారి విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. వారి ప్రార్థన పాపమగునుగాక. వారి జీత దినములు కొద్ది మగునుగాక. వారి ఉద్యోగమును వేరొకరు తీసుకొనుగాక. వారి బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక. వారి భార్య గదవరాలగునుగాక. వారి బిడ్డలు దేశ దిమ్మలునై భిక్షమెత్తుదురుగాక. పాడుబడిన తన ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక. వారి ఆస్తి అంతయు అప్పుల వారు ఆశ్రయించుకొందురుగాక. వారి కష్టార్జితమును పరులు దోచుకుందురుగాక. వారికి కృపచూపు వారు లేకపోవుదురు
దరిద్రుని నలిగిన హృదయము గలవారిని చంపవలనని వాడు అతని తరిమెను. చెప్పించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. దీవెన యందు వానికి ఇష్టము లేదు కనుక అది వానికి దూరమాయెను. తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను. అది నీళ్ళ వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది. తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. తాను కప్పుకొను వస్త్రము వలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వాడిని వదలకుండును గాక. నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యెహోవా కలుగు ప్రతీకారము. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయుము. నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపుము. నేను దీన దరిద్రుడను, నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది. సాగిపోయిన నీడవలే నేను క్షీణించి ఉన్నాను. మిడతలను పారదోలినట్లు నన్ను పారదోలుదురు. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని. వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు యెహోవానైన నీవే దీని చేతివనియు వారికి తెలియనట్లు నాకు సహాయం చేయుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. వారు శపించుచున్నారు గాని నీవు దీవించెదవు. వారు లేచి అవమానం పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించెను. నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక. తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకొందురు గాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేను ఆయన్ను స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. అలాగే ఉన్నాం. సాక్ష్యాలు చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, కూర్చోండి. సాక్ష్యం విందాం. ఇది ఎప్పుడో నేను కిందటే చెప్పాను, నేను చెప్పలేకపోయాను. ఎప్పుడు సాక్ష్యం చెప్తామన్నా వద్దులే 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 అని కూర్చోబెట్టేస్తున్నాను. సాక్ష్యాలు చెప్పలేమట్లేదు అసలు. అయినప్పటికీ మరి నేను అసలు ఇంతవరకు నేను రక్షణ తీసుకోక ముందు నేను బాగానే తయారయ్యేదని బాగానే ఉండేదని 24 గంటలు అర్థమైతే చూసుకుంటూ ఉండేది. అప్పటి నుంచి మరి నేను రక్షణ తీసుకుంటాం మొదలైంది. నేను అప్పటికి అసలు నేను అర్థం చూసుకోవడమే మానేస్తాను. చూసుకోవడం మానేసినప్పటికీ మరి ఒక రోజున నేను బయలుదేరుతున్నాను, మందిరానికి బయలుదేరినప్పటికీ ఏంటో మరి అక్కడ ఎదురుంటా ఎప్పుడు అక్కడే ఉంటుంది, నేను చూడడమే పర్వాలేదు. అయితే మరి అర్థం తీసుకొని నేను అర్థంతో మాట్లాడుతున్నాను. ఏమనంటే మరి నేను ఒకప్పుడు ఇక్కడ కొట్టు పెట్టేదాన్ని కదా, ఇల్లు కొట్టు పెట్టేదాన్ని కదా, ఈ మచ్చ కొట్టుదేనా ఏంటి అనుకున్నాను. అంతే, నేనేం అనలేదు కూడా. అలా అనుకుని మరి మందిరానికి వచ్చాను. మరి ఎలా కూర్చున్నానో ఎలా వెళ్ళానో నాకైతే తెలియనప్పటికీ ఇంటికి వెళ్ళేటప్పటికి విపరీతమైన కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు లాగేస్తున్నాయి. అయినా కూడా నేను గమనించుకోవట్లేదు. అలాగే ప్రార్థన చేయలేకపోయినా కూడా చేద్దాం కూర్చున్నాను కానీ చేయలేకపోతున్నాను, పొడుగుపోతున్నాను. అలాగే మగత వచ్చేసినట్టు పొడుగుపోతున్నాను.
అయినప్పటికీ నేను తెలుసుకోపోగా మళ్ళీ అయ్యగారు ఫోన్ చేసి మరి ప్రార్థన చేయించుకున్నప్పుడు కూడా మరి అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు కూడా నేను కనిపెట్టి అయితే ప్రార్థన చేసుకోలేదు. అసలు అలాగే వదిలేసి సాక్ష్యం చెప్పుకోవాలని కూడా అనుకోలేదు. అలాగే దాన్ని వదిలేసి ఇంకా అలాగే తిరుగుతున్నాను. మరి అలాంటప్పుడే మరి ఉదయాన్న నాకు భయంకరమైన కడుపుల నొప్పి వచ్చింది. ఆ కడుపుల నొప్పి ఎలా ఉందంటే డెలివరీ అయితే ఎలా వచ్చిందో అలా వచ్చింది. కడుపుల నొప్పి నేను తట్టుకోలేకపోయాడికి ఒక రోజు మరి ఇక్కడే ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మరి అయ్యగారికి చెప్పాను నేను. వచ్చి గబగబా ఫోన్ చేసేటప్పటికి బాగా నీరసంగా ఉండేటప్పటికి అమ్మ నువ్వు ఇంట్లో ఉండొద్దు మందిరానికి వచ్చి అని చెప్పారు. అని చెప్పినప్పటికీ నేను అలాగే నెమ్మదిగా వచ్చేసాను మందిరానికి. వచ్చేసి మరి అప్పుడు అక్కడ మోకాళ్ళు వేసి నేను కూర్చున్నప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారు నన్ను చేసుకోమన్నారు. ఆ ప్రార్థన చేసుకున్నప్పటికీ ఆ కడుపులోకి తగ్గి నేను ఇంకా అలాగే నేను చేసినవన్నీ మర్చిపోతా చెప్పుకోకుండా చెప్తా ఉన్నప్పటికీ కూడా నేను లేకలేక అలాగే ఉండిపోతా. నాకు ఏ చిన్నది జరిగినా నేను ఇక్కడ సాక్ష్యం ఇచ్చుకునేదాన్ని. అలాంటిది 2-3 నెలల నుంచి మానేసి అవన్నీ పక్కన పెట్టేసినప్పటికీ మరి ఆ కడుపున్నప్పుడు కూడా దేవుడు తగ్గించాడు. మరి నేను వదిలేసిన ఆయన అయితే నన్ను అసలు వదిలిపెట్టలేనప్పటికీ మరి సేవకుల ప్రార్థన మరి సంఘ ప్రార్థన అలాగే మమ్మల్ని నడుపుతుంది. అయినప్పటికీ మళ్ళా ఇక్కడ దినాన్న అయితే అసలు నా నడుములా లేదు, చుట్టేస్తుంది. అసలు ఏం చుట్టుతో కూడా నాకే తెలియదు. కాళ్ళు పైకి ఇలా తేలిపోతుంది. నేను నుంచున్నానా అని కూడా తెలియట్లేదు నాకు. అంత ఇదిగా తూలిపోతుంది. మళ్ళా అయ్యగారికి ఫోన్ చేశాను నేను. అమ్మ ఉపవాసం ప్రార్థనలో ఉన్నారు అయ్యా కొద్దిగా నా పరిస్థితిలో ప్రార్థన. అయినప్పటికీ ఏ టైంలో నేను ఫోన్ చేసినా కూడా అలాగే మరి అమ్మగారు కానీ అయ్యగారు కానీ మరి మంచిగా ఆంటీ కూడా నా నిమిత్తం మరి అలాగే ఫోన్ ఎత్తి ప్రార్థన చేసినప్పుడు కూడా మరి 2 దినాలు నాకు తగ్గింది. అయినా నేను అది కూడా మర్చిపోయినప్పటికీ మరి సాక్ష్యాలన్నీ నేను వెల్లడి చేయలేనప్పటికీ మరి ఆయన ఊరికి నేను ఊరుకుంటాడా? నేను ప్రార్థన చేస్తున్నానే కానీ అయ్యా మరి నువ్వు అందరికీ కనబడుతున్నావు. ఒకప్పుడు నీతో మాట్లాడుకునేదాన్ని ఇదే స్థలంలోకి వచ్చాను. మరి నేను మాట్లాడినామన్నా నీ ఎదుగుంటా నేను వచ్చాను. నా బలహీనం ఎందుకు నాకు చెప్పాయి అన్నప్పుడు మరి 2 దినానికి ఇక్కడే కూర్చున్నప్పటికీ కూడా ప్రార్థన చేసుకున్నప్పటికీ కూడా నాకు ఏమనిపించలేదు. అలాగే మగతతో పడుకునిపోయాను. అసలు ప్రార్థన కూడా చేయలేకపోయాను. మరి రాత్రి దినాన్ని మరి ఆంటీ వచ్చారు. మరి సుమారం నిజంగా మరి ఆ టైంలో నన్ను అలా దగ్గర కూర్చోబెట్టి ఆ బిడ్డ అలా మాట్లాడి నేను ఎక్కడెక్కడ ఎదుగుతున్నానంటే ఆయన అక్కడ ఉంటాడా ఇక్కడ ఉంటాడా అలా వెతుకుతూనే సరిపోయింది. మరి ఆ బిడ్డలో నిన్ను దినాలు కూర్చొని నాతో మాట్లాడింది. అక్కడ ఇక్కడ ఎదుగుతున్నానంటే నీ ఎదురుకుంటాను ఎందుకు నువ్వు మాట్లాడలేకపోతున్నావని నాకు సమాధానం ఇచ్చింది. నా బిడ్డ రూపాయలు అలాగే నాకు కనపడి నా దగ్గర ఉన్నాయా నేను మర్చిపోతున్నా. నాకు ఎంత అహంకారం పట్టింది. నిన్నే పక్కన పెట్టేస్తున్నాను. అసలు నా కళ్ళు మూసిపోతాయి. ఏదైనా నీకు వచ్చి చెప్పుకుంటాను కదా. నువ్వు మాట్లాడట్లేదు అనుకుంటాను కదా. నువ్వు అనేక రూపాయలు నాకు కనపడతావు నీకు కనిపించి. అయినప్పటికీ మళ్ళా తెల్లవారుజాము ప్రార్థన చేసుకున్నప్పుడు మళ్ళీ అప్పుడు వచ్చినప్పుడు కూడా ఆ సాక్ష్యం నేను ఎక్కడ చెప్పనేమో అని వెనకాలండి లెగు అంటున్నాడు ఆ దేవుడు. అయ్యా నీకు సాక్ష్యం ఇచ్చుకుంటానయ్యా మరి ఏది కూడా నేను మరవనయ్యా. ఇప్పుడు నుంచి ఇంకా నీకు సాక్ష్యం ఎలా చేస్తానయ్యా. మరి నన్ను వాడుకోయ్యా నన్ను నిలబెట్టయ్యా అని ఆయన దగ్గర మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడి మరి నన్ను నిలబెడతాను నా అంటే ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. రాత్రి కాస్త మరి ఆ రీతిని దేవుడు పెడుతూ నాతో మాట్లాడించిన దేవుడు అందరూ కేవలం ఆయన ప్రేమ మమ్మల్ని పెట్టాడు. మరి సేవకులు కూడా అలాగే ఇచ్చారు. మరి దేవుడి చిత్రాన్ని బట్టి ఏదే సమయంలో ఫోన్ చేసినా కూడా అలాగే ఎత్తుకున్నాను అలాగే ప్రార్థించాను. నేను మనిషిని ఆయన మరవట్లేదు ఏంటంటే నడిపిస్తున్నాడు. మన బిడ్డ దానికి రాత్రి అలా మాట్లాడాలి. దేవుడికి ఇచ్చిన సాక్షి దేవుడు దీవించగా దేవుడు అనుకున్నాను. అది నా సాక్షి ఏంటంటే మా లక్ష్మణం మా మేనమా కొడుకు చనిపోయాడు. తెల్లజామున 2 చనిపోయాడు. 2 చనిపోతే మా మేనమా కొడుకుని మేము అందరం కలిసి వెళ్ళాం. ఫోన్ చేశారు. పొద్దున్న 7 గంటలకు బయలుదేరాడు. ఆ పిల్లాడు
పెళ్లి కాలేదు 5 సంవత్సరాలు. అంతకుముందు వాళ్ళ అన్నయ్య అలాగే మా మేనమామకి 2 మగపిల్లలు అయితే భార్య భర్తలతో చానాళ్ళు అయింది. చానాళ్ళు అయితే ముందు పిల్లవాడికి ఆరోగ్యం బాగోక ముందు మగపిల్లలు అలాగే చనిపోయాడు. ఈ చిన్నపిల్లడు కూడా తాగి విచ్చలవిడి అయిపోయి పిల్లవాడికి ఎవరు పాడైపోయి ఆరోగ్యం బాగోక మా బాప చాలా వాళ్ళు చూపించింది, ఎన్నో హాస్పిటల్ తిప్పింది. అయినా సరే పిల్లవాడు చాలా వాళ్ళు సీడించిపోయి మన లచ్చివారం చనిపోయాడు. మన లచ్చివారం చనిపోతే నాకున్న దురాలోచన చూడండి. ఇప్పుడు వడ్డెక్కేమని మనం ఏదో అనుకోకూడదు. నేను ఉన్నమాట దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. పిల్లవాడు అందరూ తాగి పిల్లవాడు పోయాడు, ఆరోగ్యం బాగాలేదని పోయాడని వాళ్ళందరూ బాధతో చెడుతుంటే నేను ఇంకా గమనం గడిచిపోయింది నాకు అనుకొని నేను అదచేడు తాగడం ఎందుకు, ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకని నేను అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తున్నాను. అదచేడు తాగకపోతే చెప్పిన మాట వినొచ్చు కదా అది కానీ నేను మా ఊళ్ళతో అంటే ఆరోగ్యం అంత గురించి పిల్లడికి ఆరోగ్యం బాగోదులే తాగుడు కాదులే అని అన్నారు. అయినా సరే తాగేసేసి అలా నాశనం చేశాడు ఆ పిల్లడు. ఇచ్చినట్టుగా తాగకపోతే ఏమైంది అని మా వాళ్ళని నేను అంటూ ఉంటుంటే తాగు కదా పిల్లడికి ఆరోగ్యం బాగోలేదు అంటున్నారు. అన్న తర్వాత ఆ పిల్లడిని తీసుకెళ్ళిపోయారు. సాయంత్రం వచ్చిన తర్వాత నాకు తలకాయ నొప్పి, ఒళ్ళంతా నొప్పులు, అసలు కూర్చోలేదు, అసలు పడుకోలేనంత నీరసం వచ్చేసింది. అసలు ఎవరితో మాట్లాడడం కూడా ఇష్టపడలేదు. అంత బలహీనంగా అయిపోయింది. అంత బలహీనంగా అయిపోయి కాళ్ళ చేతులు మొత్తం బరువు అయిపోతే శుక్రవారం సాయంత్రం మా ఆయన పడుకొని లేకపోతే మా ఆయన చేశాడు, అయ్యగారికి ఫోన్ చేశాడు. అయ్యగారు అసలు వర్క్ అసలు బాగాలేదు అయ్యగారు అంటే ఏమైందమ్మా అంటే ఏమన్నా సంగతి అయ్యగారికి ఇలా వెళ్ళాము, ఇలా బాగాలేదని చెప్తే ప్రార్థన చేసుకోమా దేవుడి గుళ్ళో కానికేసుకుంటానని చెప్పుకోమా అని అన్నారు అయ్యగారు. అన్న తర్వాత అయ్యా మీరు చేసిన తప్పే ప్రభువా, నేను ఈరోజు గొప్పతనం అయిపోయిన మీరు నేను ఎక్కించుకోండి ప్రభువా, నన్ను క్షమించిన అయినా అని నేను దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు మరి నా ఆరోగ్యం నిన్న పొద్దున కూడా అసలు ఏమీ లేదు. నిన్న పొద్దున కూడా అసలు మంచినీళ్ళు కాదు టీ కూడా అసలు ఏం తాగలేదు. మంచి మీద అలా కొట్టుకొని అలా ఉండిపోయాను. అలా ఉండిపోతే మా పిల్లలు కొట్టుకెళ్ళి నవరత్నాలు కాయలు తీసుకొచ్చి ఎర్ర పత్తిని తీసుకొచ్చి లేకమ్మా తినమ్మా అని మా అమ్మాయి తింటే అలాగే తినక 12 గంటలకు తిన్నాను. ఇడ్లీ పొద్దున 9కి తెచ్చిన ఇడ్లీ 12కి తిన్నాను. లేగలేకపోయాను. లేగలేక అసలు మనం అసలు బాగోకపోతే ఏసయ్యా నేను ఇలా ఉండలేకపోతున్నాను, ఆయన నా తప్పు క్షమించి ప్రభువా, అయ్యా ఏదో నోరు జారని ఆయన అయ్యా లోక జ్ఞానం తెలియని పాపం నా ప్రభుని క్షమించి ప్రభువా, అయ్యా ఆదివారం ఆయన నీ గుళ్ళో సాక్ష్యం చెప్పుకుంటాను ఆయన అని అనుకొని నేను దేవుళ్ళు బలంగా నేను ఆయనకి మొరపెట్టుకున్నాను. ఆయనకి మొరపెట్టుకున్నప్పటికీ మరి నేను మధ్యాహ్నం కల్లా నా రోగం అంతా నయమైపోయింది. మరి ఏ హాస్పిటల్కి వెళ్ళకపోకుండా మరి ఏ మందులో వాడుకోకుండా మరి దేవుడికి నేను మొరపెట్టుకున్నప్పటికీ మరి నా రోగం అంతా నయమైపోయింది. నేను చేసిన తప్పేంటంటే మనం వడ్డీకి పోకుండా మనం ఎక్కించడం తప్పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నోరులో ఉన్న ఆవేశం అలా వచ్చేస్తుంది అన్నమాట. అయ్యా నన్ను క్షమించుకోవా, ఎదుటి ఎప్పుడు తక్కువ మంచి వేయకూడదు, ఆయన నన్ను క్షమించు అనేది దేవుడికి నేను అంత మొరపెట్టుకున్నప్పటికీ మరి పొద్దునైతే మరి బాత్రూమ్ కానీ వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయాను, గట్టి మీద కళ్ళు తిరిగి పడిపోయాను, నీరసం డేలా పడిపోయింది, ప్రాణం డేలా పడిపోయిన అయ్యా ఎన్ని ఆటికి సరే గుడికి వెళ్ళాలి, గుడికి మానకూడదు అని అనుకొని మరి మా ఆయన అర్థం తెచ్చాడు. మరి పొద్దున అంతలో అవుతాయా లేదా, గుడి అయ్యాక అవుతాయా లేదా, దేవుడు అయిపోవాలి ప్రార్థన అయ్యాక అయిపోవాలని అనుకున్నాను. మరి ప్రార్థన అయ్యాక దేవుడు ఆగేసేసాడు. మరి దేవుడు ఆగేసేసినప్పటికీ మరి దేవుడు నన్ను ఎంతగానో మరి ఆయన నన్ను వాడుకున్నాడు. కానీ నేనే ఎక్కడికి వెళ్తే అక్కడ నోరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నా నోరు నేను కంట్రోల్ చేసుకోలేక నాకు నేనే పశ్చాత్తాపడుతున్నాను. మనసులో పశ్చాత్తాపడి నన్ను క్షమించేయాలని మరి ఆయనకి మొదలుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చచ్చిపోయినాడు, నేను పాత్రలు పట్టుకోవడానికి కూడా ఆ పిల్లవాడు లేడు. మరి వాళ్ళకి ఎవరికైనా చెప్పినా కూడా మేము ఇంత బాధలో ఉంటే మరి మమ్మల్ని అందరూ అనుకుంటారు కదా. అందుకని నేను ఇంకెవరి దగ్గర అనుకోకుండా నేను చేసి తప్పు నన్ను క్షమించినానని మరి మందిరంలో ఒప్పుకుంటాను ప్రేమాలని మన దేవుడి దగ్గర అనుకున్నాను. మరి అనుకున్నప్పుడు మన రోగం అంతా దేవుడు తీసేసాడు. లేకపోతే అసలు నిన్న పొద్దున్న నాకు అన్నం కూడా నేను అసలు ఏం తినలేకపోయాను. అంత నీరసం అయిపోయింది, అంత ప్రాణం అంత డీలా పడిపోయింది. మరి ఈ రోజు మరి నన్ను దేవుడు ఇలా సాక్షిగా నిలబెట్టాడు. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. సాక్ష్యం ఏంటంటే మరి ఒక 3 రోజుల నుంచి మండలంలో బాగా వర్షాలు పడుతున్నాయి.
మరి శనివారానికి వర్షం తగ్గిపోతుందా, నేను వెళ్ళగలనా ఏంటా అని చెప్పి అనుకుంటామండి. శుక్రవారం రాత్రి ఇలాగే ప్రేయర్ చేసుకుని పడుకున్నాను. రేపు ఏం వర్షం పడకూడదు, నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పి అలా ప్రేయర్ చేసుకుంటా వేసుకొని పడుకునిపోయాను. పడుకునిపోతే నిద్ర పట్టలేదు. 12ంటికి అలా పడుకున్నాను. 4ంటికల్లా నేను చెయ్యి ఇలా పెట్టి పడుకున్నాను. పడుకుంటే ఇక్కడ సురుకు మంటము, లాగేయటము, ఏంటో తిరిగేలాగా అదొక రకమైన నొప్పి లాగా వచ్చేస్తుంది, బాగా వస్తుంది. కానీ నేను చాలా మంచి నిద్రలో ఉన్నాను, నిద్రపోతున్నాను. కానీ చెయ్యి పెట్టుకొని ఇలా రుద్దుకుంటాను, అలాగే పడుకునిపోతున్నాను. ఇంక నాకు నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టకపోతే ఇంకా తర్వాత అలాగే పడుకున్నాను. ఏదో ఒకటి నా వేలు మీద పాకినట్టు అనిపిస్తే సడన్గా ఉలిక్కిపడి లేచి ఇలా ఎదిరిస్తే గోడకి తగిలి కింద పడిపోయింది. ఆ సౌండ్ నాకు వినిపించి పురుగేమో అని చెప్పి టక్మని లేచి దుప్పట్లు అన్నీ తింటూ మొత్తం చూసాను, ఎక్కడైనా కనిపించలేదు. అద్దంలో ఇలా చూసుకుంటేనేమో దద్దులాగా వచ్చి మధ్యలో ఎంత చుక్కలాగా ఉంది, కుట్టినట్టు, ఒక పురుగు కుట్టినట్టు అలా కనిపించింది. కనిపించిందో నాకు వెంటనే ఏదో పురుగు కుట్టుంటుంది అని చెప్పి ఇంకా ప్రేరాలు తీసుకొని నా చుట్టూ రాసి చేసి ఏం పుట్టిందో నాకు తెలియజేస్తే మరి దీన్ని తగ్గించండి, బాగా నొప్పి నిద్రలోనే చేశాను. మొత్తం ఇది తిండి వచ్చేస్తుంది, చేయి వదిలిపెట్టుకుంటుంది, లాగేస్తుంది. ఇంక ప్రేయర్ చేసుకొని ఎంత ఎదిగినా నాకు ఆ పురుగు ఏదో కనిపించలేదు. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని అలాగే పడుకున్నాను కానీ నిద్ర పట్టట్లేదు. ఏం పుట్టేస్తుందో ఏంటో అని చెప్పి అదొక భయంలాగా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా పొద్దున్నే లేచి ఇంకా అలాగే బట్టలు ఉండే ఉతికేసుకొని అన్నం కూర వండేసుకొని వెళ్ళాలి కదా మళ్ళీ శనివారం సాయంత్రం అని చెప్పి పొద్దున్న పనంతా చేసుకొని డ్యూటీకి వెళ్ళిపోదాం అని చెప్పి నా కింద ఉంటుంది పరుగు. ఆ పరుపు ఇలా పైకి ఎత్తేసరికి దాని కింద జరుగుతుంది. నాకు అప్పుడు అర్థమైంది ఇదే పుట్టుంటుంది అని చెప్పి ఇంకా వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి ఓపీ తీసుకుంటే నేను ఇలాగ ఇంజెక్షన్ చేయించుకోవాలి అని చెప్పి ఇంకా నాకు అది చూసినప్పటి నుంచి ఇంకా దడ వచ్చేసింది, భయం అనిపించింది. ఆ టైంలో 4ంటికి మళ్ళీ ఫోన్ చేస్తే మమ్మీ కంగారు పడతారులే అని చెప్పి అనుకున్నాను. కానీ మళ్ళీ పొద్దున్నే నేను స్నానం చేసి చూసుకుంటే అక్కడంతా మాడిపోయింది. అంత మొబ్బలాగా కానీ అలా కానీ ఏమీ లేదు, మాడిపోయింది. ప్రేరాలు రాసిన తర్వాత మాడిపోయింది పొద్దున్నలో. కాకపోతే చెయ్యంతా లాగేయడం బరువుగా అన్నట్టు బాగా అనిపించి నేను ఇంజక్షన్ అవి చేయించుకున్నాను. అవి చేయించుకున్నప్పటి నుంచి టీటీ ఇంజక్షన్ దీన్ని చేస్తారు. దీన్ని చేసినప్పటి నుంచి ఈ చెయ్యి బరువుగాను లాగేయడము మళ్ళీ రొంటికి చేశారు. బస్సులో అలాగే 4 గంటలు జర్నీ అయిపోయింది. నేను బస్సులో అక్క లేట్ అయిపోయి జర్నీ అయిపోయేసరికి ఒళ్ళంతా నీరసము బరువు. ఆ ఇంజక్షన్ చూసి నాకు బీపీ డౌన్ అయిపోయి అప్పటి నుంచి షివరింగ్, దడ ఇవి వచ్చేస్తున్నాయి. ఇది పోతే అది తగ్గుతుంది మళ్ళీ దాకా. అలాగే ఇంకా నానే వచ్చేపాటికి పాపం నేను ప్రేయర్ చేసేసారు. లాస్ట్ ప్రేయర్ చేయమంటే ఇంకా లాస్ట్ ప్రేయర్ చేసి అలా పడుకునిపోయాను. అలాగా అండి కాఫీ ఇచ్చారు. ఇంకా దడ కానీ ఆ నీరసం కానీ పోలేదు మాకు. పోయిపోయాను. ఇంకా అలాగే ఉండి మళ్ళీ వెళ్ళి స్నానం చేసి ఆంటీతో నేను గంట సేపు మాట్లాడుకుంటాను. ఆంటీతో అలా మాట్లాడి ఆవిడ చెప్తూ ఉంటారు. ఇంకా దేవుడు ఆత్మ అలా స్థలంలో నేనంతా చాలా బాగా అనుభవించాం. దేవుడు ఆత్మ అలా ఇంకా దిగి వచ్చేసింది అన్నమాట. ఆవిడకి చెప్పడం వల్ల నేను బలపొందుతాను. నాకు మళ్ళీ పొద్దున్నే లేచేసరికి నాకు అసలు నీరసం అని కానీ దడని కానీ షివరింగ్ కానీ ఏది లేదు. కనీసం ఇంక చెప్పి కూడా కనీసం ఏది లేకుండా దేవుడు నన్ను స్వస్థపరిచారు. నా కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నారు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా.